कोटीनां यज्ञ व्रत तपक्रिया तां सर्वसफला देवी गुरु संतोष మాతృకాః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యము, సృష్టి ఆది నుండి జీవుడు చేస్తూ పుణ్యకర్మములు అనగా యజ్ఞములు, వ్రతములు, తపస్సులు, దానములు, ధర్మాది ఇతర సత్కర్మములు అన్నీ గురిని సంతోషపరిచినంత మాత్రముననే సఫలీకృతములై ఫలప్రాప్తికి వచ్చుచున్నవి. విశేష వివరణములో అకల్ప జన్మ కోటీనాం, కల్పారంభము నుండి ఇంతవరకు ఎత్తిన అనేక కోట్ల జన్మములు అని అర్థం. కల్పమనగా కల్పయత స్థితి ప్రళయంచ, కల్పౌ అనగా ఉత్పత్తి నాశనములు చేయున్నది, ప్రళయమునను అది అనిను పునః సృష్టి అనిను కూడా అర్థములు గలవు. బ్రహ్మ యొక్క ఆవిష్య పగులు ఉదయకల్పము, రాత్రి క్షయకల్పము. బ్రహ్మ యొక్క పగటి కాలమందు జగత్తు చేష్టాయుక్తముగా గాక ఉత్పత్తి స్థితి నాశములన్నీ జరుగును. రాత్రి కాలమునందు జగత్తు నిశ్చిష్టితమగును. సృష్టి ప్రళయములను రెండును బ్రహ్మ యొక్క పగటి ఎందే కలుగును. ఒక దినమున ప్రళయము సంభవించిన పిదప రాత్రి అయి మరుసటి పగలు ప్రారంభములో పునః సృష్టి జరుగును. ప్రతిదినం అట్లో సృష్టి ప్రళయములు జరుగుచో ఉండుట చేతనే సృష్టి అనాది అనవలసి వచ్చింది. ఒక కల్పము యొక్క కాల పరిమితి ఎంత అనగా, మనకు జరిగే సంవత్సరము దేవతలకు ఒక దినం. మనకు ఒక సంవత్సరం అయితే దేవతలకి ఒక దినం అవుతుంది. ఇట్టి దినములు 360 దినములు మనకి, వాళ్ళకి 360 సంవత్సరములు. ఒక దినంకి ఒక సంవత్సరం. ఈ 360 సంవత్సరములు అయితే ఒక సంవత్సరం మనకైతుంది. 360 ఏండ్లు దేవతలకైతే మనకు ఒక్క సంవత్సరం. ఒక సంవత్సరం అట్టే దేవతా సంవత్సరములు అటువంటివి 360 సంవత్సరం అయితే ఒక దినమైనట్ల. అటువంటి దినములు 12,000 దేవతలకు ఒక యుగం. ఇట్టి దివ్య యుగములు 1000 బ్రహ్మకు ఒక పగులు. 12,000 దేవతలకు ఒక యుగం అయితే అటువంటి దివ్య యుగములు 1000 యుగములు జరిగితే బ్రహ్మమునకు ఒక పగలు అవుతుంది. అంటే 100 సంవత్సరములు అవుతుంది. మనకు 100 సంవత్సరముల జీవితము, వాళ్ళకి 12,000 యుగములు ఒక్క దినము. అట్టి దివ్య యుగములు 1000 జరిగితే ఒక 100 సంవత్సరములు అవుతుంది బ్రహ్మకి. అప్పుడు ఒక బ్రహ్మ వస్తాడు. మరి అన్ని దినములు కానీ ఎన్ని దినాలు అయితే మనకి, ఎన్ని జన్మాలు అయితే అనేటువంటి దాన్ని లెక్క చేస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కల్పము, దీనికే కల్పము అని పేరు. ప్రకారాంతరముగా సూచించో మానవులకు కృతాయుగము 17,28,000 సంవత్సరములు, త్రేతాయుగము 12,96,000, ద్వాపర యుగము 8,64,000, కలియుగం 4,32,000. మొత్తం 4 యుగములు పరిణామము 43,20,000. మొత్తము 4 యుగములు ఇటువంటివి. ఒక్కొక్కటి 4 యుగములు జరిగితే ఒక్క కల్పం అవుతుంది. అటువంటివి 43,20,000 సంవత్సరములు జరిగితే బ్రహ్మమునికి ఒక 100 సంవత్సరములు అవుతాయి. ఒక బ్రహ్మకు వస్తాడు. అప్పుడు ఇన్ని యుగములు, 4 యుగములు 1000 మాటలు సంచారం చేయాలి. ఇప్పుడు ఎంతమంది మన్వంతులు వచ్చినారు అనేటువంటి దానికి పంచాంగం ఏం చెప్తుంది అంటే, ఈ 4 యుగముల పరిణామమునకు 43,20,000 అయితే మొత్తం 4 యుగముల పరిణామం మహాయుగం అంటారు దీన్ని. ఇటువంటి మహాయుగములు 74 గడవల. ఒకటి ఇంకా గడిచలేదు మనకి. ఇటువంటి 4 యుగముల పరిణామం మహాయుగం. ఈ మహాయుగం 74 సార్లు జరిగితే ఒక్క సంవత్సరం అవుతుంది. అట్టి మన్వంతరములు 14 మంది ఉండరు. విక్రమాదిత్య, శాలివాన, వీళ్ళందరూ మన్వంతరులు. వీళ్ళ శక మనం ఇప్పుడు చేస్తున్నాం. శాలివాన శక ఎంత ఉంది? 1800 ఎంత? శాలివాన శక ఎంత ఉంది? శాలివాన శక తెలియదు, అసలు కట్టలేరా?
1938 శాలివాహన శకం నడిచింది. అయితే ఈ శాలివాహనుడు సాగాలంటే మరి ఈ యుగాలు ఎన్ని ఉండేవి? 74 సార్లు ఈ యుగంలో చదివితే 14 మందికి పంచాయి. 14 మందికి పంచితే ఎన్ని అయితే ఒక మనిషి ఒక యుగంకి ఒక మన్వంతరానికి ఎన్ని యుగాలు జరగాల? 14 భాగాలు వేయండి. 14 మందికి 74 భాగాలు వేయండి. 14 అంటే అప్పుడు ఏమవుతుంది? 5 మహాయుగాలు 43,20,000 అటువంటివి 5 సార్లు మహాయుగములు జరగాల. అటువంటి జరిగితే ఒక్క మన్వంతరుడు వస్తుంది. ఇట్లా 14 మన్వంతరులకి 74 యుగములు గడిచితే ఒక మన్వంతరం, అట్టి మన్వంతరములు 14 మంది జరిగిన బ్రహ్మకు ఒక్క పగలవుతుంది. అటువంటి బ్రహ్మకు ఒక పగులు ఒక రాత్రి గడవలప అంటే దానికి ఒక గడి అంటాం, మనం పిలుస్తాం గడియ. మనకు ఒక గడి అంటాం. మన ఒక గడియలో మనకు సంవత్సరములు, తిథి, వార, నక్షత్ర, యోగ, కర్ణ ఇవి 5 కూడితే ఒక పంచాంగం అవుతుంది. అటువంటి పంచాంగం 360 దినములు అయితే ఒక సంవత్సరం అవుతుంది. అటువంటి 360 సంవత్సరములు 100 సంవత్సరములు జరిగితే బ్రహ్మమునకి ఒక గడి అవుతుంది. మరి సృష్టించేటువంటి బ్రహ్మమునకు ఒక గడికి అయితే మరి రక్షించే విష్ణువుకి ఎంత అవుతుంది అంటే అరగడికి అవుతుంది అన్నారు. రుద్రునికి లయపరిచేవానికి సవ్వగడి అవుతుంది అన్నారు. మరి ఇవి 3 మూర్తుల యొక్క మాయ వలన పుట్టినారు కాబట్టి ఈ 3 మూర్తులకు మూలమైనటువంటి మాయకి ఎంత టైం పడుతుంది తప్ప అంటే మనం కన్ను ముచ్చి తెరిచితే ఎంత అవుతుందో అంతలోనే ఇన్ని యుగాలు ముగిసిపోతాం. ఇన్ని యుగాలు ముగిపోనికే ఆ మహాశక్తి కన్ను ముచ్చి కన్ను తెరిచే లోపల ఇన్ని యుగాలు జరిగిపోతాయి. ఎన్ని జన్మాలు అయిపోయి, ఎన్ని యుగాలు అయిపోయి, ఎంతమంది పోయి ఎంతమంది బ్రహ్మలు తెలిసిరి అంటే దీనికి మహాకల్పము అన్నారు. అంటే అకల్ప కోటి అంటే కల్పించుకునేదానికి కూడా సాధ్యం కాదు. ఇంత నిర్ణయించడానికి లెక్కకి రాదు కాబట్టి అగణితం. గణితమును కూడా అందనటువంటిది. మన్వంతరం బట్టి మన్వంతరం 14 జరిగిన బ్రహ్మకు ఒక పగులు. ఇటు బ్రహ్మ యొక్క పర్టికుల కాలము కల్పమన్నప్పుడు ఈ 2 విధముల కాల పరిణామము ఇంచుమించుగా ఒకటే. పగులు రాత్రి 2 ఇంచుమించుగా ఒకటే. బ్రహ్మ యొక్క ఇటు పగటి కాలమునందు జీవుడు అనేక నీచోత్తమ జన్మములో పుట్టి చచ్చినాడు. ఒక బ్రహ్మమునికి ఒక పగటి కాలం అయితే ఇన్ని యుగాలు అవుతాయి. ఇన్ని యుగాలు 74 సార్లు జరిగితే ఒక పగులు అవుతుంది. కాబట్టి అటువంటి పగుల్లో సృష్టిలో బ్రహ్మ సృష్టిలో ఈ జీవులు ఎన్ని పుట్టి ఎన్ని చచ్చిండొచ్చు. ఎవరికైనా లెక్క వస్తే గడిత వస్తే లెక్కేయండి. అయితే ఒక్కొక్క విషయం వచ్చినప్పుడు చెప్తుంటాము. ఇప్పుడు మానవులు ఎంతమంది పుట్టి చేస్తుంటారు? ప్రపంచంలో 100 కోట్లు అంటున్నాం మన భారతదేశం. ప్రపంచం ఎందుకు వెళ్తే ఎన్ని కోట్లు అవుతుంది? తదరీతిగా విచారం చేస్తే మానవుడు తినేటువంటి ఆహారాన్ని గురించి లెక్క చేస్తారంటే ఈ భూమండలం నుండి వచ్చేటటువంటి ధాన్యాదులు, సస్యాదుల నుండి వచ్చేటటువంటివి, మరి జీవుల నుండి వచ్చేటటువంటిది మాంసాదులు. సస్యాదుల నుండి వచ్చేటువంటి ధాన్యాదులు, జీవుల నుండి వచ్చేటువంటి మాంసాదులు, సముద్రం నుండి వచ్చేటటువంటి ఎన్నో టన్నుల చేపలు, మరి గర్భస్థ పిండం నుండి వచ్చేటువంటి గొర్రెలు, పశువులు, మేకలు ఇవన్నీ లెక్కేస్తే రోజుకి ఎన్ని నరుకుతారు, ఎన్ని క్వింటాలు అవుతుంది? ఒక్క భారతదేశంలో ఒక్క రైచూరులో కైమాలకు పోతే 100 ఏట్లన్నా 200 ఏట్లన్నా కూర్చుంటారు. ఇట్లా ఒక ఊరికి ఎంత అవుతుందంటే భారతదేశంలో ఎన్ని అవుతుంది ఒక దినంకి? ఒక దేశంలో ఎన్ని అవుతుందంటే ప్రపంచంలో ఎన్ని అవుతుంది? అన్ని జీవులు ఒక్క క్షణంలోనే నశించిపోతుండయి. ప్రతిదినం అవి సస్తూనే ఉండవు, కోస్తూనే ఉండము, అందరు తిని అరిగిస్తూనే ఉండము. మరి మానవులు మనకు సచ్చినట్లు లెక్క దొరకడం లేదు. ఎందుకంటే నిత్యం కోస్తుండదు, కనపడుతుండదు కాబట్టి లెక్క దొరకడం లేదు. దీనిని కూడా గణిత శాస్త్రంలో ఏం చేసినారు అంటే ఒక్క మినిట్కి పుట్టేవాళ్ళ సంఖ్య ఎంత ఉంది, సత్యవాళ్ళ సంఖ్య ఎంత ఉంది అనేటువంటి గణిత లెక్క వేస్తే ఏం చెప్పినారు అంటే పంచాంగంలో సృష్టి 14, మరణము 6 అన్నారు. అంటే 14 భాగంలో సృష్టి జరుగుతూ ఉంది, 6 భాగంలో నశిస్తూ ఉంది. అంటే 8 భాగంలో సృష్టి ఎక్కువ అయితేనే ఉండదు, మరణించి తక్కువ అయింది. కారణం ఏమి అని అంటే
అప్పుడు ప్లేగ్ వస్తేనంటే మారేమ్మలు వస్తే ఊసుకొని పోతున్నాం అంటే బండ్లతో కొడుతున్నాడు పీనికలు. ఇప్పుడు అవన్నీ పోయినవి. మానవుని యొక్క విజ్ఞానం నుండి ఏం చేసినాడు, జీవములకు రోగ నిరోధక శక్తిని సంపాదించేటువంటి ఇంజక్షన్లు మందులు తయారు చేసి కొన్ని ప్లేగులు పోయినవి, గడ్డలయ్యే పోయినవి, అమ్మ పోసే పోయినవి, అయినా వస్తుండేవి పోతుండేవి అంతేగాని అప్పుడు వస్తే చచ్చేదే. ప్లేగ్ వచ్చిందంటే మొత్తం ఊరే పెన్నులను కొట్టాల. దానికి ఆ భయభ్రాంతుల కొరకై ఒక దైవశక్తిని ఆశ్రయించి ఒక దేవిని ప్రతిష్ఠ చేసి ఆ తల్లికి మొక్కుకొని ఆహారాలను ఇస్తామని చెప్పి అప్పుడు ఏదో అజ్ఞాన దశలో ఉండినప్పుడు చేసినటువంటిది. మరి ఇప్పుడు ఆ శక్తి అడిగివా? ఇప్పుడు ఒకప్పుడు మనమే చెప్తుంటే చిన్న పడినప్పుడు పార్శీల సౌరమ్మకి దున్నపోతులు తలకాయలు చెట్టు ఎత్తబడుతున్నాయంట. అంటే తలకాయలే ఇంత చెట్టు ఎత్తబడితే మరి దున్నపోతులు ఎన్ని నరికింటారు. మరి ఇప్పుడు ఆ సౌరం ఎక్కడ ఏమైపోయింది? ఆ శక్తి అడిగిపోయింది ఇప్పుడు అని విచారం చేస్తే అందుకని శక్తి అంటే ఏమి అనేటటువంటిది తత్వజ్ఞానులకు మాత్రమే అర్థమైంది. కాబట్టి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరాశక్తి అనే పంచశక్తులు ఎప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది అంటే ఇచ్ఛాశక్తి అనేటటువంటి దానికి, క్రియాశక్తి అనేటువంటి దానికి జ్ఞానశక్తి అధికమయ్యి ఆ ఇచ్ఛాక్రియలు అనేటువంటి దాన్ని అదుపులో పెట్టేటటువంటి శక్తిని సంపాదించినారు మానవుడు. అప్పుడు ఏమైంది, ఇచ్ఛాక్రియలు ఆధీనమైపోయింది, జ్ఞానాధీనమైంది. అందుకే జ్ఞానం పెరిగిపోయింది కాబట్టి, విజ్ఞానం పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ మరణములు అసంభవమైంది. అప్పుడు గుద్ద ఇడిసింది, ఆధార చక్రం అయిందంటే సత్యదేవుడు బతికే మాత్రం సాధ్యం లేదు. ఇప్పుడు గ్లూకోజ్లు ఎక్కించి బతికిస్తామని గ్యారెంటీ ఉండదు. ఆధార చక్రం ఢిల్ అయిపోయిందంటే మరణమే సంభవము, కానీ శాశ్వతంగా నిలిచేదానికి సాధ్యం లేదు. కొంచెం కొంచెం దులవైతే ఎప్పుడైతే మందులన్నీ ఇచ్చి ఆపగలుగుతుంటారు, కానీ ఎప్పుడైతే ఆధార చక్రం చెడిపోయింది అంటే అది నిలపడానికి సాధ్యం లేదు. అప్పుడు ఇప్పుడేమవుందంటే అది 72,000 నాడీ మండలములో ఆ జలాంశంలోని తిప్పి ఆ అదుపు చేసే శక్తిని కనిపెట్టినాడు. గ్లూకోజ్ ఎక్కిస్తే బంద్ అయిపోతుంది. ఏ మందులు పనిచేయవు, గ్లూకోజే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తిని కనిపెట్టినాడు. ఆ కనిపెట్టి ఫలాని ఇది ఇస్తానంటే ఈ మారేం రాదు, ఈ పిలేకి రాదు, ఈ గడ్డలు కావు, చుచ్చుముద్దని చేస్తారు కదా ఇప్పుడు అందరికి పిల్లలకి టీకలు. ఇవన్నీ కూడా మానవుని యొక్క విజ్ఞానం ద్వారా కనిపెట్టినటువంటివి. ఇవి ఏ శక్తి వల్ల వచ్చినవి అంటే అప్పుడు క్రియ, దేవుని క్రియ అంటే మొక్కుకొని అది ఆటలకు వస్తామని దేవునికి మొక్కుకుంటే ఆ దేవుడు సంతోషపడుతున్నాడా? మరి ఎట్లా జరుగుతుంది అంటే ఆ రక్త మాంసాదులనే వాడు చేసి వాడే అనుభవిస్తున్నాడు దాన్ని. దాని యొక్క క్రియ ఎక్కడ జరుగుతుంది ఇక్కడ అంటే వైద్యంలో మనకు తెలియబడుతుంది. కొన్ని జంతువులను కూడా సంతి వైద్యం చేస్తారు. చెట్లు లేదే, జంతువులు లేదే, జంతువు యొక్క మలమూత్రాలు లేదే వైద్యం కాదు. డాక్టర్లు ఏం చేస్తారు, వైద్యులు చేస్తారు. అయితే చెప్పరు, చెప్తే తినరు. అదికే రహస్యం అన్నారు వైద్యం, గోప్యం, గురు రహస్యం. ఆ గోప్యం ఏమంటే మీకు తెలియబడిందంటే అది తినరు మీరు ఆ మందుని. అందుకే వైద్యునికి కూడా రోగం అవుతుందా అంటే రోగం వస్తుంది కాబట్టి వాడు చేస్తుంటాడు కాబట్టి ఇవన్నీ తింటారని తెలుస్తుంది కాబట్టి వాడు తినడు, రోగం వస్తే కూడా తినడు. ఇది తెలియబడుతుంది కదా, తినలేడు. అయినా తెలిసి తెలియకుండా ఉండిన దానికి కూడా విజ్ఞానులు ఏం చేసినారు అంటే పంచగవ్యం అంటారు. పంచగవ్యం అంటే ఏడు అనుకుంటారు మీరు? ఆవు పెండ, ఆవు ఉచ్చలు, ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు నెయ్యి కలిపితే పంచగవ్యం అవుతుంది. బాపనోళ్ళు కూడా తింటారు దాన్ని. పంచగవ్యంలో పెండ కలుపుతారు, ఉచ్చలు కలుపుతారు, పాలు కలుపుతారు, పెరుగు కలుపుతారు, నెయ్యి కలుపుతారు. ఇవి 5 కలిపితే పంచగవ్యం అవుతుంది. పంచామృతం, పంచామృతం అంటే పాలు, పెరుగు, తేనె, చక్కెర, బాಳೆపండు, లేకుంటే పెరుగు లేక తేనె, తేనె లేకపోతే చక్కెర, 5 వస్తువులు కలిపితే పంచామృతం అని అంటారు. దీన్ని అమృతం అంటారు, దాన్ని పంచగవ్యం అంటారు. ఆ గవ్యముని ఎవరికి తినిపిస్తారు అంటే కొన్ని రోగములు వచ్చి బాగాకపోతే ప్రసాద రూపకంగా పంచగవ్యముని తినిపిస్తారు. అది దాంట్లో పెండోడదండి తినరు మీరు. పంచగవ్యం అని పేరు పెట్టినారు దాన్ని. బ్రహ్మం యొక్క పగటి కాలంలో జీవుడు అనేక నీచోత్తమ జన్మములు పుట్టి చచ్చి మరల చచ్చు కోట్ల జన్మలు ఎత్తుతున్నాడు. దేనికి ఎన్ని అవుతాయి? బాగా బతికితే 100 ఏళ్ళు బతికిదానికి అంతకంటే ఎక్కువ ఎవరు బతకరు. 100 సంవత్సరముల కంటే ఎక్కువ బ్రతకరు ఎవరు రోరి. ఈ మతవాదులతో కీచులాడితే మృతి తప్పదు రోరి అని పులహీరాచార్య చెప్తాడు. మతవాదులు అంటే ఏమంటే ఇది ఎక్కువ, అది ఎక్కువ, ఆ దేవుడు ఎక్కువ, ఈ దేవుడు ఎక్కువ, దీంట్లోనే సరిపోతుంది మన జీవితం అంతా. దాని ఎవరో తెలియకపోతే దేవుడు ఎవరో తెలియకుండానే వాదోపవాదాల్లోనే మీరు చచ్చిపోతారు అని చెప్పి అతను నిన్ను తెలుసుకునే దాని కొరకు మార్గం వేసుకో.
ఎన్నో కోట్ల జన్మాలు ఎత్తుతున్నాడు. అందు ఫలోత్పత్తి కారణములకు కర్మములు ఒక్క మానవోపాధి అనే సాధ్యమవుతాయి. ఇతర జన్మాలు ఎందు ఫలోత్పత్తికి రావు. అందుకొరికి అవిటి కడుపులు పుట్టి అవిటిని ఎక్కలాడతాయి. వాటికి కర్మ లేదు. మరి మానవునికి కర్మ ఉంది. ఎట్లుంది? దీనికి జ్ఞానం ఉంది, కర్మ ఉంది. వాటికి జ్ఞానము లేదు, కర్మ లేదు. ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ కర్మ ఉంటుంది. అందుకే పిచ్చి వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కర్మకి అది బాధ్యత కాదు. ఎవడో పిచ్చోడు మన చైనాలో 16 మంది నరికినాడు. ఎందుకు చేసినాడు? రాత్రాజుకి వచ్చినాడా అని ఏమి చేస్తే మెంటల్ ఆఫ్ అయింది. వాడు మొదలు ఆ మెంటల్ ఆఫీస్లోనే పని చేసినాడు. తర్వాత మెంటల్కి వచ్చిన వాళ్ళ నల్లని కత్తి తీసుకొని నరికేసుకుంటూ పోయినాడు. 16 మంది నరికినాడు. కగ్గోలు చేసినాడు. పేపర్లు వచ్చింది చూడండి. దానికి పాపం మీకు ఏం ఫలం అంటే ఫలం లేదు అన్నారు. అందుకని కొందరు ప్రజ్ఞాహీన స్థితిలో ఉండి బట్టలే తిరుగుతారు. ప్రజ్ఞహీన స్థితిలో ఉండి ఏమేమో తింటారు. కాలువలు నీళ్ళు తాగుతారు. తినరాని పదార్థములు కూడా తింటారు. వాళ్ళకి కర్మ లేదు. వాళ్ళకి కర్మఫలము లేవు. పశు జన్మములకు సంబంధించినటువంటి వాళ్ళే కానీ మానవ జన్మకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు. మరి మానవ జన్మకు సంబంధించిన వాళ్ళు ఎవరై అంటే జ్ఞానము కలిగిన వాళ్ళు మాత్రమే మానవులు. ఆ జ్ఞానమును కలిగి వర్తిస్తారు కాబట్టి వాళ్ళకి కర్మ ఉంది. జ్ఞాన కర్మములు 2 ముడిబడి వెలిసింది అని పొన్నార రాజేంద్ర గారు చెప్పినారు. ఎట్లయ్యా బ్రహ్మముడి అంటే ఏది బ్రహ్మ ముడి వేసినాడు అంటారు కదా. ఏం స్వామి ముడి అని అడిగితే ఏమన్నారంటే జ్ఞానము కర్మములకే ముడిబడి కర్మము జ్ఞానము విడువకనే వెలిసా ఇదే రా బ్రహ్మముడి అని చెప్పినారు. మరి ఈ బ్రహ్మముడి ఎవరు చెప్పేయాలి? దీన్ని ఒక గురుడు తప్ప ఈ బ్రహ్మముడి ఇప్పించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే చేసినవాడు వాడే. అందుకని మీరు పెళ్లి చేసేటప్పుడు పెళ్ళి మీకు బ్రహ్మముడి వేస్తాడు. బ్రహ్మముడి వేసి అయిపోయి మనకు దక్షిణం ఇచ్చేవరకు ఇది చెక్కలేదండి. దక్షిణం మీ దగ్గర ముక్కు పోవడానికి దాపెట్టుకునేటాడు. వాడిని దక్షిణం ఇచ్చినాకనే మీకు ముక్కు పోడి ఇస్తాడు. బ్రహ్మ గంట ఇడుస్తాడు. అంతవరకు మీరు ఆ గంట వేసుకుని ఎట్లా తిరగలరు మీరు? తప్పు. మరి ఇక్కడ ఈ బ్రహ్మముడి ఎవరు ఇడిపియాలా? బహిరంగంగా ఉండేటువంటి భార్య భర్తలకు బ్రహ్మముడి బయట చేసినాడు కనపడుతుంది. ఆ బ్రహ్మముడి ఇచ్చేస్తాడు. అది ఇచ్చేవాళ్ళు 100 దగ్గరికి పోవాలి. మళ్ళీ మనం ఎవరో 2 వస్తుందా? అంతమంది చుట్టాలు ఉండరు, అర్థం ఉండరు, బంధుబలగం ఉండరు, అందులో భూమి తిన్నోళ్ళు ఉండరు. ఎవడైనా ఒకరు ఇచ్చారంటే బాబు నేనే ఇచ్చాలది. ఎవరంటే ఎవరు ఇచ్చింది కదా. మామూలు వాడు వేసినటువంటి మన ఎదురు చేసిన ముడినే వాడు ఇచ్చాలంటే మన జ్ఞానానికి అందినటువంటి బ్రహ్మముడి వేసినటువంటి వాడు దాన్ని ఎవరు ఇచ్చాలా? ఈ జ్ఞానకర్మముని ఎవడిచ్చాలా? అందుకే గురువుకి అంతటి ప్రశస్తి ఇచ్చినారు. దేవతల కంటే గొప్పవాడని ఎందుకన్నారు గురువుని అంటే నీ కర్మమును కాల్చేటటువంటి వాడు, సర్వ విధములుగా నీకు ఫలములు కలిగించేటువంటి వాడు ఒక గురువు ద్వారా సాధ్యమని చెప్పి ఏమని చెప్పినారు? గురు చిత్త సంతోష కారణం. కర్మములు ఒక మానవోపాధి అంటే సాధ్యము. మానవేతర జన్మలో జన్మార్జిత కర్మఫలములను ప్రార్థ రూపమున అనుభవించడే కానీ ఆగామి కర్మోత్పత్తి కారణము రూపము కర్మ లేదు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ కర్మ తెగిపోవాలంటే ఏదైనా పుణ్యం చేసి పోతుందని చెప్పినారు. పోతుంది అని విచారం చేసి చూస్తే సౌకర్య దగ్గర బాగా తీసుకుంటే జమ చేస్తే దాంట్లో కడి చేసి కాసి తీసుకుంటాడు. కానీ ఈ బ్రహ్మని సౌకర్యం అట్లా లేదు. పాపముని పాపమే అనుభవించాలా, పుణ్యమే అనుభవించాలా. నేను మంచి పుణ్యం చేసినా నా పాపం పోనంటే పోదు. పాపాన్ని పాపంగా అనుభవించాలా, పుణ్యాన్ని పుణ్యముగా అనుభవించాలి. అందుకొరకు ఎంతటి మహాత్ములకైనా ఆ కర్మఫలము వాళ్ళే మహాత్ములయ్యి. ఏమిటి వలన జ్ఞాన చక్షుల ద్వారా మహాత్ములయ్యి. మరి కర్మ చేసినటువంటి ఫలము ఎంత మహాత్ములైనా అనుభవించలే లేదా? రామకృష్ణ పరమహంస కానీ, వివేకానందుడు కానీ, దయానంద సరస్వతి కానీ, రమణ మహర్షి కానీ ఎందుకు అనుభవించారు? ఇంత తపస్సంపన్నులు, ఇంత జ్ఞానులు, ఇంత యోగులు, వీళ్ళకేంటికి ఈ రోగం వచ్చింది, ఎందుకు ఈ బాధ అనుభవించినారంటే అది కర్మఫలము. తప్పక అనుభవించి తీరాల. మీరు కథలు వింటుంటారు. జన్మాంతరాల ఫలం అంటే ఎట్లుంటుంది అంటే విచారం చేసి చూస్తే కృష్ణుడు యాదవ కులనాశనముకు కారణమైనటువంటి గురుశాపం తగులుతుంది. దుర్వాసుడు శాపం పెడతాడు. ఎందుకు పెడతాడు శాపం? అది అంటే మనం చేసుకునింది. ఆ మహాత్ములను పరీక్ష చేయని పోయి స్వామి మీకు అంతా తెలుస్తుందంట కదా అని మగోనికి వేషం వేపించి కడుపు వచ్చినట్లా ఆడి వేషం వేపించి ఆడపిల్ల అయితే ఈ మగపిల్ల కాడికి అంటాడా ఆడపిల్లకి అంటాడా స్వామి చెప్పు అని చెప్పి మగోని తీసుకొని పోయి ముందర పెడితే
వాళ్ళ దివ్య దృష్టితో చూసి మమ్మల్ని ఇంత పైకి చేస్తారా మూర్ఖులు మీరు యాదవ కులము ఆ ముసలం పుడుతుందని చెప్పి పిలుస్తారు కడుపులు ఏం పుడుతుందంటే మగదు పుడుతుంది ఆడి పుడుతుంది అంటే ముసలం పుడుతుందండి ముసలం అంటే ఏమి అంటే రాకల బండ ఇనుప ముసలం పుడుతుంది పోరా దానివల్లనే మీ యాదవ కులం నాశనం అవుతుంది అన్న అప్పుడు ఆ మాటలు విని వాళ్ళు ఏమంటారు నవ్వినారు నీకేమి తెలుస్తుంది ముసలం పుడుతుందని చెప్తావు వాడేమి ఆడిదా మొగోని గుద్దలనే పుడుతుంది పో అన్నాడు మరి వాడి శాపం ఫలించింది కడుపు నొప్పి లేచింది గుద్దలకి వెళ్ళి ముసలం వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది అది అప్పటికప్పుడు ఎట్లా తయారైంది అది అందుకే మహాత్ముల వాక్కులో ఆ శక్తి ఉంది కాబట్టి గురువాక్యమే మంత్రం అని కూడా చెప్పినారు ధ్యానంలో ఎవరు ఉంచుకోవాలా బ్రహ్మమునే విష్ణువునే రుద్రునే శక్తినే ఎవరిని ఉంచుకుంటే ఎందుకంటే వాళ్ళకి రూపంలో లేదు అవన్నీ గుళ్ళు కల్పించి ఇచ్చిన రూపాలే అందుకే వాళ్ళు కూడా ధ్యానం కూర్చున్నట్లు ముద్రలు పెట్టుకుని ఉన్నారు శివుని చూస్తున్నాం ధ్యాన ముద్రలో కూర్చున్నాడు విష్ణువుని చూస్తున్నాం ధ్యాన ముద్రలు ఎవరు ధ్యానం చేస్తున్నారు వాడు అందుకే ఏ రోజు పని వాడు చెప్తాడు బుడిబుడికి పదంలా కర్మదేహిಗಳು అవరే తంగి ధర్మద మర్మం అరియరు ధర్మం యొక్క మార్గం వాళ్ళకి తెలియదు కర్మదేహాలంటే వాళ్ళే వాళ్ళకి బోధిస్తుండరు అటువంటి వాళ్ళు మన శరీరంలో ఎక్కడుండరు అనేటువంటి దానికి మనం ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక అనేటువంటి తాపత్రయాలను చూసినప్పుడు ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవతలు ఉండవు అవన్నీ కూడా గురుడు కల్పించి మనకి ఆ రూపముని ఇచ్చినాడు కంటికి సూర్యుడే అధిపతి అన్నాడు ఏంటికి సూర్యుడు అధిపతి ఆ సూర్యుని యొక్క ప్రకాశం లేకుంటే ఎలుగు లేకుంటే నీ కళ్ళు ఉంటే కూడా పని లేవు నీ కళ్ళు కనపడాలంటే అది కావాలా అట్లనే చెవులు కనపడాలంటే దిక్కులకు అధిపతికి దిక్కు కావాలా ముక్కుకు అశ్వినీశ్వరులు కావాలి వాక్కుకు అగ్ని కావాలి పానికి ఇంద్రుడు కావాలా పాదంకు ఉపేంద్రుడు కావాలా గుహ్యం అనేటటువంటి దానికి ఎన్ని మాటలు ఆల్మగోడు అనుకుంటారు పిల్లలు గారు ఏం కారణం అంటే అక్కడ బ్రహ్మ అనేటటువంటి యొక్క అది ఫోన్ హలో ఎవరబ్బా ఏం చెప్తే కదా ప్రతి ఇంద్రియంకి ఒక అధిష్టాన అధిదేవతలు ఉండరు ఈ 25 ఇంద్రియములకు 25 అధిదేవతలు ఉండరు కాబట్టి ఆ అధిదేవతలు లేకపోతే ఆ ఇంద్రియాలు పనిచేయవు మనకు అనుభవంలో కళ్ళు ఒక్కటే మనకు ఉండి కూడా మన కళ్ళు పనిచేయాలంటే ఎలుగు కావాలి రాత్రిపూట కూడా మన కళ్ళు ఏం పోయలేవు బాగానే ఉన్నాయి మరి చీకటి ఉంటే మన కళ్ళు ఏమైనా పనిచేస్తున్నావా మరి కళ్ళు ఉండి గుడ్డి ఎందుకైంది అధిష్టాన సత్తా లేదు కాబట్టి అధిష్టాన సత్తాను సృష్టించుకుంటాం ఒక లైటో ఎలుగో ఏదో వస్తేనే మనం ఏమైనా చూడగలుగుతాం అట్లనే ప్రతి ఇంద్రియానికి అధిష్టాన సత్తా అవసరమైంది అట్లనే జీవునికి అధిష్టానం ఎవరు అంటే గురువు అన్నారు ప్రతి జీవికి గురువు లేకుండా ఏ జీవి కూడా ఉద్ధరింపబడదు మానవేతర జన్మలో గత జన్మార్జిత కర్మ ఫలములు ప్రారంభ రూపంగా అనుభవించడే కానీ ఆగామి కర్మోత్పత్తి కారణ రూపం కర్మ లేదు ఏమనగా పశుపక్షి క్రిమికీటకాదులకు జ్ఞాన శరీరం లేదు దేవతలకు కర్మ శరీరం లేదు పశుపక్షి క్రిమికీటకాదులకు జ్ఞానం లేదు దేవతలకి కర్మ శరీరాలు లేవు అందుకొరకు ఎటువంటి దేవతలైనా పుట్టాలంటే మానవ జన్మకే రావాల మళ్ళా వాళ్ళకి మోక్షం లేదు ఒక మానవునికే మోక్షం కావాల్సి వచ్చింది ఎందుకు అంటే వాళ్ళకి జన్మము తరించుకునేటటువంటి ఉపాయం కలిగిన కర్మశరీరం వాళ్ళకి లేదు మరి ఆవిడకేమో జ్ఞానం లేదు వాళ్ళకేమో కర్మము లేదు కర్మశరీరం లేదు మరి మానవునికి కర్మశరీరం ఉంది జ్ఞాన శరీరం ఉంది అందుకొరకే షోడశి అక్షర మంత్రంలో చెప్తున్నాడు జ్ఞాన శరీరం నాస్తి కేవలం జ్ఞాన శరీరము మరి కర్మ శరీరము గుర్తెరిగే శరీరము కర్మ శరీరమే గుర్తెరిగే శరీరము మరి జ్ఞాన శరీరం అని కర్మ శరీరం అని రెండు ఉండగా అంటే అదే కర్మరూపకంగా వ్యవహరిస్తుంది జ్ఞాన రూపకంగా వ్యవహరిస్తుంది జ్ఞాన రూపకంగా వ్యవహరించినప్పుడు దానినే జ్ఞాన శరీరం అని మనస్సు అని మరి కర్మ రూపకంగా చేసినప్పుడు ప్రాణం అని స్థూల శరీరం అని తెలుసుకోవాలి ఆగామి కర్మోత్పత్తి కారణం కర్మ లేదు ఏమైనా పశుపక్షి క్రిమికీటకాలు జ్ఞాన శరీరం లేదు దేవతాది జన్మ లేదు కర్మ శరీరం లేదు జ్ఞాన కర్మ శరీరములు రెండు కూడుకొని పని చేస్తేనే అట్టి కర్మ ఫలోత్పత్తికి కారణమవుతుంది ఇవి రెండు కూడుకొని చేస్తేనే ఫలం కలుగుతుంది ఏదైనా మనకు జరగాలంటే కూడా
అందుకని ఒట్టి జ్ఞానం వలన ఏం ఫలం కలగదు, ఒట్టి కర్మ వలన కూడా ఏ ఫలములు కలగవు. కర్మోత్పత్తి కారణము ఒక బ్రహ్మకల్పములో ఒక జీవిని మొత్తం మానవేతర జనులన్నీ లెక్క చూసినచో అది అసంఖ్యాకమే అనంతమే కాగలదు. ఒక కవి తానెత్తిన జన్మముల సంఖ్య సృష్టాది నుండి లెక్క చెప్పుట అసంభవం అంటూ ఆ జన్మ అన్ని జన్మల్లోనూ తాను తాగిన మాతృక్షీరములు పట్టుటకు సప్త సముద్రములైనను చాలవని వర్ణించినాడు. తాను తాగిన పాలు కక్కితే అన్ని జన్మాల నుండి తను తాక్కుంటూ వచ్చినటువంటి పాలన్నీ కక్కితే ఈ సప్త సముద్రాలు కూడా పట్టమంట. అంటే ఇప్పుడు ఇంకేం యాడికి సముద్రమే మనకి అంత దొరకదు, దాంట్లో నింపిన పాలు ఎప్పుడు అంత దొరుకుతాయి. మరి ఎన్ని పాలు తాగి ఉండవచ్చు, ఎంతమంది కడుపు చిచ్చు పెట్టి ఉండొచ్చు, ఎన్ని జన్మాలు ఎత్తి ఉండవచ్చు, ఎంతమంది తల్లి కడుపుల తాను జన్మం ఎత్తి వచ్చి ఉండవచ్చు అని చెప్తే అనంత కోటి జన్మం అన్నారు. మానవ జన్మలు మాత్రమే లెక్కించినాను. ఒకవేళ ఎన్నో జన్మలు పుణ్యం వలన మానవ జన్మం వస్తుంది కదా, అటువంటి మానవ జన్మం వచ్చినటువంటి పుణ్యం వల్ల వచ్చిన మానవ జన్మైనా ఎన్ని మాటలు వచ్చిందని విచారం చేస్తే ఒక మానవ జన్మ వచ్చింది కూడా ఎన్ని అని లెక్క చేయడానికి సాధ్యపడదు అన్నారు. మానవ జన్మ ఏందే యజ్ఞ వ్రత తప క్రియ దాన ధర్మాధికములు చేయుట సాధ్యమని వేరే చెప్పనక్కర్లేదు. ఏమి చేయాలన్నా మానవ జన్మందే, తపస్సు చేయాలన్నా, మంత్రోపదేశం పొందాలన్నా, జ్ఞానం పొందాలన్నా, ఏదైనా సాధించాలన్నా, కీర్తిని పొందాలన్నా ఇవన్నీ అశాశ్వతమైనవి, శాశ్వతమైనవి. రెండు పొందడానికి ఒక మానవ జన్మ సాధ్యం కానీ ఇతర ఏ జన్మలు ఏందో సాధ్యపడదు. అందుకని మానవుడే మాట్లాడుకోగలుగుతాడు. ఏ పక్షులు మాట్లాడినట్లు మనకి చరిత్రలో ఎప్పుడు చూడలే. అంటే 84 లక్షల జన్మాలు ఉండవని చెప్తున్నాము. అన్ని జన్మాలు మనకి లెక్క 4 భాగాలు చేసి 4 ముఖాలు బ్రహ్మంకి ఇచ్చినారు. 21 లక్ష అండజం అంటే గుడ్లలో పుట్టేవి, 21 లక్ష పిండము అంటే గర్భంలో తయారై వచ్చేవి, 21 లక్ష ఉద్బీజములు అంటే చెట్లలో మొలకలెత్తి వచ్చేవి, 21 లక్ష అంటే నీటి యందు మురుగుడ యందు పుట్టేటటువంటి జలచర ప్రాణులు. ఈ 4 కనపడతావు సృష్టి, 5వది సృష్టి కనపడదు. అది 5వ సృష్టి గురువు ద్వారా కలుగుతుంది. దానినే కైవల్య శరీరము. యజ్ఞవృత దాన దక్ష ప్రజాపతి మొదలగు వారు యజ్ఞాదులు చేసినట్లు కనిపించుతున్నదే అని సందేహం వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే దేవతలు కదా వాళ్ళందరూ. దక్ష బ్రహ్మ మరి పార్వతిని పరమేశ్వరికి ఇచ్చినాడు. పరమాత్మ కూడా యజ్ఞములు ఫలములు పొందినట్లు వాళ్ళు యజ్ఞములు చేసినట్లు కొన్ని చరిత్రలు మనకి పురాణాలు ఎందుకు తెలియబడుతుండవు కదా అని శిష్యుడు గురువుని ప్రశ్న చేస్తే ఆ శిష్యుడికి గురువు ఏం చెప్తున్నాడు, ఒరే అదంతా కల్పితమే. ఎందుకంటే దేవతలే చేసినారంటే నన్ను మానవులు చేస్తారో ఏమో అని, దేవతలే మొక్కినారంటే వాళ్ళు మొక్కుతారేమో అని చెప్పి కల్పింపబడిందే కానీ అసలు వాళ్ళ శరీరమే లేకుండినప్పుడు వాళ్ళు యజ్ఞం ఎట్లా చేస్తారు? కర్మ చేసేదానికి కర్మ శరీరం లేవు వాళ్ళకి. ఒకవేళ చేసినారంటే మానవ శరీర ధారణం చేసుకొని వచ్చి కర్మ చేసినారు. కృష్ణుడు వచ్చినాడు మానవ శరీరం ధారణం చేసుకొని, రాముడు వచ్చినాడు, ఆంజనేయుడు వచ్చినాడు, ఎందరెందరో మహాత్ములందరూ వచ్చినారు. ఏ శరీరం వచ్చినారంటే మానవులు. ఎందుకు వచ్చినారు? దేవతలుగా ఉండినటువంటి వాళ్ళు మానవ జన్మం కావాలని కోరుతారంట నిత్యము. ఆ సద్గురుమూర్తిని ప్రార్థిస్తారంట. దేవతలందరూ ఏం కోరుతారు? మానవ జన్మము మాకు ప్రసాదించు, మా మోక్షం చెందినటువంటి మార్గము ఒక మానవ జన్మమే ఉంది కాబట్టి మానవులుగా పుట్టేటటువంటి దాన్ని ప్రసాదించని అడుగుతారు. మరి మానవ జన్మం మనం ఏమి ప్రసాదించుకోకుండా కోరుకోకుండానే మనకు లభ్యమైంది. లభ్యమైన మానవ జన్మం ఏం చేస్తున్నాం మనం? నీచాతి నీచమైన వ్యవహారంలో దీన్ని గిప్పుకున్నమే కానీ మరి పరమాత్మను దర్శించాలన్నా మానవ జన్మ ఏంది, సిద్ధిని పొందాలన్నా మానవ జన్మ ఏంది, పరమాత్మని చూడాలని కూడా మానవ జన్మ ఏంది, సర్వ సౌఖ్యములు అనుభవించాలన్నా మానవ జన్మ ఏంది, సర్వ దుఃఖములకు మూలము సర్వ సుఖములకు మూలము మానవ జన్మమే. అభివర్ణించినాడు. మానవ జన్మలు మాత్రమే లెక్కించిన అవి అనేక కోట్లు ఉండవచ్చునని తెలుపుటకి అకల్పం కల్పం అంటే లెక్క, అకల్పం అంటే అగణితం అంటే గణితంలోకి అందదు అని అర్థం. అకల్పకు జన్మ కోటినామంటూ ఈ శ్లోకము చెప్పబోయినది. మానవ జన్మ ఏంటంటే యజ్ఞ వృత దావన క్రియా దానాదులు చేయటం సాధ్యమైన వేరే చెప్పనక్కర్లేదు. దక్ష ప్రజాపతి మొదలగు వారు యజ్ఞాదులు చేసినట్లు కల్పించుతున్నదే కానీ సందేహం కలగవచ్చును. కర్మ శరీరమే లేని దేవతలకు శారీరక కర్మతో కూడిన యజ్ఞం ఎట్లా సాధ్యము? ఆయా పురాణ వార్తలన్నీ అలంకారికములుగా నమ్మించడానికి చెప్పినటువంటి మాటలే, మానవులకి నమ్మకం కలిగించడానికి చెప్పినటువంటి మాటలే.
ఎట్లా ఇది ఎట్లా సాధ్యము, ఎట్లా నమ్మకం కలిగిస్తారు అంటే, మీరు భక్త శ్రీయాల సినిమా చూసింటారు. ఒక జంగమయ్య ఏ ఊటి పూసుకొని వచ్చి భక్తులను పరీక్ష చేస్తాడు. చేస్తే ఆ భక్తులకు ఒక నియమం ఉంటుంది, ఎవరు వస్తే వాళ్ళకి భోజనం పెట్టినాక వాళ్ళు భోజనం చేయాలి. భోజనం పెట్టినాక వస్తే ఈ మురిగిన వాడు ఏం అడుగుతాడు, నాకు మాంసం కావాలంటాడు. అది ఎట్లాంటిది, నరమాంసం కావాలి. మరి ఈ ఊటి పోసిన నరమాంసం అడగొచ్చా? లింగాయతుల దాంట్లో అది సాధ్యమా? మరి సాధ్యం కాకపోతే కూడా ఆ భక్తులు ఎట్లా తీరుస్తారు దాన్ని? తీర్చినారు. అది కూడా ఎట్లా, నీ కొడుకునే కావాలను. ఎందుకంటే ఇది మేతది, నీ కొడుకుని కోసి పెడితే తింట లేకుండా తినేకలేని బేరది. నాన్నగారికి తయారుండదు పెళ్ళాం, నువ్వు అంత వద్దు, నీ మొగుడు వద్దు, మెత్తగా ఉండదు, నీ కొడుకు అయితే బాగుండడు, మంచి గొరగొట్టలు కావాలని కోరినట్లు కోరినాడు. మరి కోసి పెట్టినారు. కోసి పెట్టినప్పుడు అన్న తినాలి కదా, ఈ మూడో కొడుకు తినలేదు. ఏమి అంత వాసన వస్తుంది, నరకం గిరకం అంతా కలిపి ఉంటారు మీరు, సక్రమంగా చేసింది. నాకు తల మీద కావాలి. మన తలకాయని దంచి ఈ అంత నెత్తి కొరిగించి ఇంటికి తీసుకొచ్చి బుర్రకాయతో దంచాలి, మెత్తగా దంచాలంటాడు. అది మళ్ళీ కళ్ళతో నీళ్ళు ఎడవనట్లు దంచాలని. మరి వాడు దంచినట్లు మనం సినిమాలు చూపిస్తారు, దంచి మెదడు తీసి పెడతారు. నీ కొడుకుని బిల్లు అంటాడు. అప్పుడు నా కొడుకునే ఆ కోరినాడు, కొడుకునే తీసుకున్నాడు, మా కొడుకు ఆడు కావాలి. ఇప్పుడు అప్పుడు వాళ్ళ భక్తికి మెచ్చిన అని చెప్పి వాళ్ళకి వరప్రదానం చేస్తాడు. ఆ వరప్రదానం అగ్గిపెట్టిన వాళ్ళ కోరిక ఎట్లా ఉంది కదా, మానవునికి మాంసమే తినరాదు, జీవత్యనే చేయరాదు అంటే మానవ మాంసం కావాలని ఒక లింగాయతుడు ఈ ఊది పెట్టిన వాడు జంగమయ్య వచ్చి అడుగుతాడా? అడిగితే వాళ్ళు తీరుస్తారా? ఇది సాధ్యమయ్యే పనేనా? మరి అలంకారికి చెప్పిన పని ఇది మాట. భక్తి అనేది ఇట్లుంది అని తన కొడుకును కూడా త్యాగం చేసినారు అని చెప్పేదాని కొడుకు చెప్పినటువంటి మాటలే కానీ అన్యం ఏమీ కాదు. ఇదే మాటనే ముస్లింలు కూడా చెప్పుకునేరే. కుర్బాన్, కుర్బాన్ అంటే భగవంతుడు తన కొడుకుని కోసిపెట్టమని చెప్పి అల్లా కోరినట్ట. అవి మనం ఒక దాంట్లో లేదు, అన్ని దాంట్లో కల్పనలే ఉన్నాయి. కోరితే అప్పుడు దేవుడు కోరితలకల్లా వీడు అన్నంట, అగత్యంగా నీవు ఇచ్చినది నీకు ఇస్తాను స్వామి అని చెప్పి కొడుకుని బొంకించి తొలుకొని పోయినట్టు. గవిలకు తోలుకొని పోయి కలిసి కత్తి తీసుకొని కొడుకుని నరకని ఇంకా తయారైనట్టు. దేవునికి అల్లా నీకు సమర్పణ చేస్తుండను అని చెప్పి. మరి అల్లకి వాడిని కొడుకుని సమర్పించి వాళ్ళు తానే సమర్పణ వస్తుందకుండా అప్పుడు వచ్చి అల్లా పట్టుకునేట నీ భక్తికి మెచ్చికి ఏమి నీ కొరకు గొర్రెని సృష్టిస్తున్నానని చెప్పి అప్పుడు గొర్రెని సృష్టి అంతవరకు గొర్రెలు పుట్టలేకున్నట్టు ఖురాన్లో రాస్తారు. అప్పుడు ఆ ఖురాన్ ప్రకారం గొర్రెను చూస్తే ఆ నుండి బక్రీద్ ఆయనంట, పండుగ అయినట్టు, గొర్రెలకు వచ్చి పండుగ అయినట్టు. కోసి దాన్ని అందరికి దానం చేస్తే పుణ్యం వస్తుంది. యాదినం మళ్ళీ ఇప్పుడు అందుకొరకే భగవద్గీత చెప్తాడు, మతముల వారు సమసమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలు మితములు ఏర్పరిచి బహుగతులు కలిగించిరి. అట్టిగతి నీకేమిటికి, ఈ చపరత చెందే స్థితి నీకేమిటికి, కపటము మది మాన్. త్రికరణ శుద్ధి అనేటువంటి దాన్ని నువ్వు పొంది ఆత్మసాక్షాత్కారాన్ని చెందేదానికి ప్రయత్నం చేయి. కానీ ఈ మతాంతరం నేను చెప్పినటువంటి భక్తులొద్దు, భావాలు వద్దు, నీవేమి కోసేది వద్దు, ఎవరికి అర్పణం చేసేది వద్దు, నిన్ను నీవు తెలుసుకునేదానికి మొదలు ప్రయత్నం చేయి అని చెప్పి అచల సిద్ధాంతం చెప్పబడింది. నా భుక్తం క్షేతే కర్మ కల్పకోటి శతేరపి అనగా తాను చేసిన కర్మ అనేక కోట్ల కల్పములు గడిచినను ఈ కర్మఫలములు అనుభవించనిదే నశింపవు. ఎన్ని కోట్ల జన్మాలు ఎత్తుకుని వచ్చినామో అన్ని అనుభవించుతూనే వచ్చినాము. నేటి మానవ జన్మకు పూర్వపూర్వములైన జన్మములందుల సుకృత కర్మఫలములు ఇంకనూ అనుభవం రాక నిలిచి ఉండవచ్చు. ఎట్లా అంటే భూమిలో కొన్ని వర్షం వచ్చినప్పుడు కొన్ని మొలకలు మరుస్తాయి, కొన్ని మంటిలో దాగి ఉంటాయి. దాగి ఉండి కాలానుగుణంగా ఇవన్నీ మొలకలు నాశనం అయిపోయినా కూడా మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు వర్షం రాకుంటే అవి దాగి ఉండి మళ్ళీ ఎప్పుడో వర్షం వచ్చినప్పుడు మళ్ళీ అవి మలుస్తూనే ఉంటాయి. అందుకని ఇప్పటి వరకు గడ్డి మొలకల్ని ఎవడు ఇస్తనే లేదు. కానీ ప్రతి సంవత్సరం నాశనం చేసేదానికి మొదలు పెట్టినారు. గుంటికేసి పాసేది, కలుపు తీసేది, ఇప్పుడు గడ్డి మందు కూడా వచ్చేది. ఇంకొకటి కొత్తగా సృష్టి చేసిన మానవుడు ఈ గడ్డిని నాశనం చేసే మందు వచ్చేది. నాశనం చేస్తుంది మన్ను, ఇంకా గడ్డి పుట్టనట్లు ఉంటుందా? పుడుతుందే? మనం ఆలోచన చేద్దాం. దోమలకు నాశనం చేసినట్లు మందు తయారు చేసినట్లనే ఉంది ఇది కూడా. కానీ ఏ దోమ నాశనం కాలే, ఏ ఇండ్రిని తయారు చేసినా ఏ పురుగు నాశనం కాలే. మరి గడ్డి నాశనం అవుతుందా? అప్పుడు పూర్తి నాశనం అయితే కావచ్చేమో, కానీ మళ్ళీ దాన్ని వెనకనే పుట్టుకొని వస్తుంది. ఎందుకంటే యుగ యుగాల నుండి కలుపులు తీస్తూనే ఉండరు, గుంటలు పాస్తూనే ఉండరు, కరిగట్టు చేస్తూనే ఉండరు, మురుగు కొడుతూనే ఉండరు. దాని వంశం నాశనం కానీ నీ ఎప్పటి నుండి కూడా కలే. ఎంతమంది వైరేం దాన్ని నాశనం చేయాలని వాడు ఎవరి వాళ్ళు కాదా?
అప్పుడు పూర్తిగా నాశనం చేసుకొని నీ పంట తీసుకునేలా మళ్ళీ అదే ఉంటుంది, నీ పంట మాత్రం ఉండదు. ఏట ఇత్తుతావు, ఏట వేస్తావు ఇచ్చినాము, కానీ నీ పంట భూమిలో లేదు. వాడు వేసిన పంట నాశనం కాలేదు, నీ వేసింది మిలగలేదు, వాడు వేసింది పోలేదు. ఈ జ్ఞానం కలిగితే చాలు. కల్పాంతంలో జీవులు కర్మ నిలిచేయుండును, నిలిచేయుండును. తప్పకుండా ఉందే అంటే అవి తప్పకుండా ఉందే నిర్ణయిస్తారు శాస్త్రకారులు. కనుకనే నూతన కల్పారంభమున పునరావృతికి కారణమవుతున్నదని తెలియవలెను. ఇదివరకు అనుభవించబడుట ద్వారా క్షయమై పోవుగా మిగిలిన పుణ్యపాక కర్మల్లో పుణ్యకర్మలన్నీ గురు సంతోష మాత్రమున, ఈ పుణ్యకర్మలు ఏదైనా మిలిగి ఉంటే అది గురు సంతోషం మాత్రమున ఎప్పుడో ముందో ఎన్నో జన్మలకు వచ్చేటువంటిది ఈ జన్మలోనే సఫలీకృతం అవుతుంది. గురు సంతోషం మాత్రమున వెంటనే ఫలప్రాప్తికి వచ్చునని ఈ శ్లోకము చెప్పుచున్నది కదా. ఆ పుణ్యఫలములన్నీ అనుభవించుటకు ఎన్ని జన్మలు ఎత్తవలసి వచ్చునో అని ఆలోచన చేస్తారు. అవన్నీ వాళ్ళ పుణ్యములన్నీ సంప్రాప్తమైతే ఎన్ని జన్మలు కావాలి అవన్నీ అనుభవించడానికి, పుణ్యం అనుభవించడానికి సందేహింపరాదు. ఏలనగా ఆ పుణ్యకర్మములు ఎట్టివి, వాని ఫలప్రాప్తి ఏ రూపంలో కలుగును, మరి పాప ఫలములు మాట ఏమి అని కూడా తెలుసుకునవలసి ఉన్నది. యజ్ఞము, వ్రతము, తపస్సు, క్రియలు అవి ఈ శ్లోకమే చెప్పుతున్నది. అన్ని పుణ్య సంస్కారముల సమిష్టి ఫలము చరమ పురుషార్థమైన మోక్షము. అన్ని పుణ్యములు చేసినటువంటి దానికి ఫలం ఏమప్ప అంటే ఒక్క మాటలో చెప్పారు. పుణ్యఫలం అంతా ఏం కలుగుతుందంటే మోక్షం, పాప ఫలం అంతా ఏం కలుగుతుందంటే నరకం. రెండే చెప్పినారు, సుఖము దుఃఖం, పాపము పుణ్యము, మంచి చెడు. అట్లనే అన్ని పుణ్యఫలముల సంప్రాప్తం ఏమవుతుంది అవుతుందంటే అది గురుకృప వలన అన్ని జన్మముల పుణ్యఫల ప్రాప్తమే మోక్షం. అనగా నస పునరావర్తతే అని చెప్పబడినది. నస పునరావర్తతే అంటే మళ్ళా జన్మమునకు రాదు. జన్మ రాహిత్యమే పాప సంస్కారములన్నీ తత్వజ్ఞానే సంచితం అని చెప్పబడినది. గురుముఖత తెలుసుకున్న ఆత్మవస్తు సాక్షాత్కారము చే, గురుముఖత ఎవరైతే ఆత్మవస్తు సాక్షాత్కారం చేసుకుంటారో, ఆత్మ అంటే ఏమిటిది, ఆ వస్తువు ఏ రూపకంగా మనకి ఎట్లా మనం ఆత్మని తెలుసుకోవాలా, ఆత్మ ఏ పద్ధతిగా ఉంది, ఏ రూపకంగా ఉంది, అది ఎట్లుంది, అది ఎక్కడుంది, అది ఎంతటిది అది అనేటువంటి ప్రశ్న చేసుకొని మరి గురుముఖత ఆత్మ సాక్షాత్కారం ఎవరు పొందుతారో, ఇదే ఆత్మని ఎవరు గుర్తిస్తారో వారికి ఆత్మ సాక్షాత్కారం చే నశించుటలో ఏమీ సందేహము లేదు. ఎవరికైతే ఆత్మ సాక్షాత్కారం అయిందో వాళ్ళకి పాపములు పుణ్యములు రెండు నశించిపోతాయి. ఇంకా వాళ్ళకి కలిగేది మోక్షమే. మోక్షం అంటే జన్మరాహిత్యమే నిజమైన మోక్షం. కొందరు పుణ్యలోకాలను చెందితే మోక్షం అనుకుంటారు, మళ్ళీ తిరిగి రావాలి తప్పదు. పుణ్యక్షీణ్యం మత్తిలోకి విశించి అన్నారు. సర్వ పాపక్షయము పుణ్యోదయము గురు సంతోషం మాత్రం చేత అనగా గురు కృపా సంసిద్ధి చేత ఏకకాలమునందే కలిగి గురుపుత్రుడు కృతాకృతుడు అవుతున్నాడు. అదొక పరి ఇదొక పరి కలగదు. ఎప్పుడు వాని కృప కలిగిందో అప్పుడే ఆత్మసాక్షాత్కారము, అప్పుడే జన్మరాహిత్యము, అప్పుడే మోక్షము. ఎప్పుడో మోక్షం అవుతుంది అనుకోవద్దు. గురుకృప ఎప్పుడు కలిగిందంటే అప్పుడే, ఎన్నడో అవుతుంది అనేటువంటి మాట అబద్ధము. చెక్ ఎప్పుడు ఇస్తే అప్పుడే పాస్ అవుతుంది, ఇప్పుడు చెక్ ఇస్తే ముందరకు పాస్ అవుతుంది. బ్యాంకులో ఉంటే అందువల్ల తత్వంలో కూడా కొందరు రాసినారు, నీ యొక్క ఫలము ఉంటే దాన్ని తెచ్చిపెట్టడా, ఫలప్రాప్తికి రాదా, ఇతను ఉంటే వాడే నిలబడితే మలవదా, అట్లా నీలో నా భక్తి ఆ యొక్క శక్తి కలిగితేనే ఆ గురుకృప కలిగిన తక్షణమే అది ఫలంకి రాదా. నువ్వు కోరుకోవాల్సిన అవసరం లేదు కదా. నువ్వు కష్టపడి ఉంటే, నువ్వు కూలి చేసి ఉంటే వాడు పెట్టుకుంటాడా, నువ్వు అడుగుకోకుండా ఉండే నీ ఇంటికి తెచ్చిస్తాడు వాడు అన్నాడు. ఇవ్వకపోతే వాడికి సాక్షి అవుతుంది, ఫలానోడు ఇక్కడ ఇచ్చిపోయేటప్ప ఇవ్వాలి, దుడ్లు ఇవ్వాలని ఇంటికి పోయి ఇచ్చొస్తాడు. ఎంత వాడు దాపెట్టుకున్నా కూడా దాపెట్టుకోవడానికి వానికి సాధ్యపడదు అన్నారు. అంతేందుకు తల్లి పాలు కూడా తల్లి దాపెట్టుకునే లేదు అన్నారు. ఒకరికి అదే సెంట్లో పాలు అవుతుంది, ఒకరికి అదే సెంట్లో పాలు లేకుండా పోతాయి. ఈ తోలి సెంట్లో పాలు ఎట్లా వస్తుండవో తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. మరి ఆ బిడ్డ పుట్టేంత వరకు ఒట్టి సెంట్లే, పుట్టిన తర్వాతనే ఆ పాలు వస్తాయి కదా. మరి ఎక్కడ వస్తాయి పాలు, ఎవరు సృష్టించారు ఆ పాలని? ఏ రీతికి నరక శరీరంలో అమృతం తయారైంది కదా, ఏడగోస్తే గబ్బే ఉంది శరీరం అంతా. మరి ఆ సంటిలో ఉండేటటువంటి అమృతధారాన్ని ఆ పిల్లలు తాగి బతుకుతుంటారు కదా. శ్రేష్టమని డాక్టర్లు కూడా సర్టిఫికేట్ ఇస్తుంటారు. ఈ పొద్దు తల్లిపాల కంటే శ్రేష్టమైనటువంటిది లేదు. ప్రతి పిల్లకి మొట్టమొదటి తల్లిపాలు ఇవ్వండి, డబ్బపాలు ఇవ్వద్దండి అని అంటున్నారు.
మరి ఆ పాలలో అమృతమును ఆ పరమాత్మను సృష్టించినాడంటే అది పుట్టినాకనే ఆ పాలు వచ్చినవే అంత మొదలు వచ్చినవే? నీ పుట్టినాకనే కదా. మరి నీ పుణ్యానుసారంగానే పాలు కలుగుతాయి. నువ్వు తాగేది ఉంటే ఏడాదికి కొద్దిగా వస్తాయి, కొంతమంది 3 నెలలకి పోతాయి, 6 నెలలకే పోతాయి కొంతమందికి. నీ పుణ్యఫలం అనుసరించే పాలు. కొంతమంది 5 ఏళ్ళు గాఢత అయితే కూడా తాగుతారు పాలు, తల్లిపాలు. వారి పుణ్యానుసారంగానే ఆ పాలు కలుగుతాయి, వారి పుణ్యానుసారంగానే పాలు పోతాయి కూడా. ఆ పోయేదానికి వచ్చేదానికి కూడా కారణము ఆ పరమాత్మ కృపనే. తెలిసింట్ల పాలు దాపినట్లనే తోలిసింట్లు ఇట్లా దాపినాడు, అట్లనే నీ తోలి హృదయంలో కూడా ఆత్మజ్ఞానం అనేటువంటి రత్నమును దాపినాడు. అది గురుమూర్తి ద్వారా నీ చేజిక్కించుకోవాలి. స్వయంగా దానిని పొందుతానంటే అసంభవం. గురు సంతోషం మాత్రం చేత అనగా గురు కృప సంసిద్ధి చేత. గురు కృప అంటే ఏమి? నీవు గురువుని ఎన్నిసార్లు తలిచితే లాభం లేదు. నిన్ను ఒక్కసారి గురువు తలిచినాడా అని కృప సంప్రాప్తమాయా. మొన్న ముక్తాల్లో పోయినప్పుడు కూడా కొంతమంది వచ్చిన వాళ్ళు ఏంటంటారు, గురువు యొక్క కృప ఎట్లా కలుగుతుందంటే, భర్త కృప కలిగితే ఏం చేస్తాడు? భర్త భార్యకి సర్వవిధంగా సంతోషపరుస్తాడు. మరి మాలిక్ కృప కలిగితే ఏం చేస్తాడు? మాలిక్ ఇనామిస్తాడు, భాగం ఇస్తాడు. తక్కువ నీవు దుడ్లు గతి లేకుంటే కూడా చేసుకు తినరాని పాలు భాగం కూడా ఇస్తాడు. దుడ్లు గతి లేకుంటే కూడా మన కృప కలిగింది కాబట్టి పాలు భాగం ఇచ్చి నేను అంగట్లో పెట్టుకుంటాడు. నువ్వు గతి లేని వాడు తినగలవా? మనం అందరూ గతి లేని కొడుకులు గురువు అయిన అవ్వద్దంటే ఆ గురు కృప వలననే. వాళ్ళు దయదలిచినారు కాబట్టి అధికారం వచ్చింది. అధికారం వచ్చింది కాబట్టి ఇంతమంది శిష్యులు అయినారు. ఇన్ని విధములుగా జ్ఞానం కలిగేదానికి సార్థకం అయ్యింది. వాళ్ళ కృప లేకుంటే కలగదు. ఒకవేళ నేను కోరుకుతాను, నేను గురువు కావాలని కోరుకుంటే కూడా ఆ ఫలం నీకు సిద్ధించదన్నారు. వాని కృప వలన రావాలనే కానీ నీవు కోరుకోని అధికారం తెచ్చుకుంటే కూడా దాని ఫలితం పొందవు. అందుకొరకే మా వంద్యప్రవనంత రాజయోగం కోరి కోరి పేరు కొరకు గురువులైనారా, లేక వాడు నిన్నే కరుణించి నీకు గురుపదం ఇచ్చినాడా? ఒకసారి ఆలోచన చేసుకున్నాండి. నీవు కోరుకుంటే అయితే అది ఉపయోగం లేదు. ఒత్తి పండుని చేస్తే అది రసం రుచించదు. తనకు తానే పక్వమైనటువంటి పండు, చిలక ముట్టిన పండు బలు రుచి ఉంటుంది. నువ్వు ఒత్తి జులిమి జబర్దస్త్ చేసి దాన్ని మెత్త చేసుకుంటే అది పండు కాదు, రుచి లేదు. అట్లా నువ్వు అడుక్కొని చేసుకునే అధికారం కూడా అంతటిదే అని చెప్పి తెలియజేసినారు. కాబట్టి మరి ఆ అధికారం నీకు వచ్చేటట్లు నువ్వు నడుచుకున్నప్పుడు, ఆ గురుకృప నీకు కలిగినప్పుడు నువ్వు కోరుకోకుండానే సర్వ సంపదలు, సర్వ జ్ఞానములు, సర్వానందములు కలిగేదానికి ఒక సద్గురుని కృపనే సాధ్యం. కాబట్టి గురుచిత్త సంతోషం మాత్రమా గురు కృపా సంసిద్ధి చేత ఏకకాలమునందే కలిగి గురుపుత్రుడు కృతాకృతుడు అవుతున్నాడు అని చెప్పి ఈ రోజు శ్లోకం ముగింది. ఇంకా ఉంది యజ్ఞం అనేటువంటిది ఏమి ముందర వారం ఇంకా 2-3 దినాలు పడుతుంది. ఏమి 2-3 వారాలు పడుతుంది. కేవలం గురు కృప కలిగేదానికి ఇంత అయింది ఈ వారం. రేపు యజ్ఞం అంటే ఏమి? మరి కర్మయజ్ఞము, జ్ఞానయజ్ఞము, మరి భావయజ్ఞం అనేటువంటి పంచయజ్ఞాలు ఉన్నాయి. కొన్ని బలి యజ్ఞములు చేస్తారు, బలి ఇస్తారు కదా, అది కూడా బలి యజ్ఞం అంటారు. దాన్ని కొన్ని ఇంద్రియములని తమలోనే తామే దయింపజేసేటువంటి దానికి ఇంద్రియ యజ్ఞం అంటారు. ఆవిష్గా ఇచ్చి అగ్నిలో ఆవు చేసేటువంటి దానికి బాహ్య యజ్ఞం అంటారు. ఈ పంచయజ్ఞాలు రేపు ఏ రూపకంగా ఏ యజ్ఞం చేస్తే ఫలం వస్తుంది అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. ఎన్ని ఫలములు వచ్చినా రాకపోయినా గురు కృపకు మించిన ఫలము ఇంకొకటి లేదు.